Welcome back to the review of India's #1 show, Panchayat Season 4. పంచాయత్ వెబ్ సిరీస్ ఇండియాస్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ షో అని చెప్తాను నేను. నాకైతే విపరీతంగా ఎంటర్టైన్ చేసే షో ఇది. నా లిస్ట్లో ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది పంచాయత్ వెబ్ సిరీస్ అనేది. ఆ సిరీస్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ 4 రిలీజ్ అయింది. సీజన్ 4 చూడాలంటే సీజన్ 1, 2, 3 చూడాలంటే ఖచ్చితంగా చూడాలి. లేదంటే మీకు అస్సలు అర్థం కాదు ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఎవరి పార్టీ, ఇంకొకరి పార్టీ, అసలు ఎలా బిహేవ్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఖచ్చితంగా సీజన్ 1, 2, 3 చూసాకే సీజన్ 4 చూడమని రికమెండ్ చేస్తాను. అండ్ ఇది హిందీ వెబ్ సిరీస్ మెయిన్ గా చెప్తున్నాను. తెలుగులో డబ్బింగ్ లేదు, ఏం లేదు, ఫుల్ గా హిందీలోనే ఉంటుంది. సో దీనికి రీమేక్ కింద శివరిపల్లి అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ సీజన్ 1 రిలీజ్ చేశారు, సీజన్ 2 త్వరలో రాబోతుంది. ఎంతైనా ఒరిజినల్ ఫ్లేవరే కాబట్టి నేను ఒరిజినల్ లోనే కంటిన్యూ చేస్తున్నాను. సో శివరిపల్లి వచ్చినా శివరిపల్లి కూడా చూస్తాను. దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేసాము, చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇక సీజన్ 4 విషయానికి వచ్చేస్తే 3 సీజన్స్ ఒక రీక్యాప్ లాంటిది చెప్తాను మీకు కొంచెం బ్రీఫ్ గా. అప్పుడు మీకు సీజన్ 4 అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అశోక్ త్రిపాఠి మన సెక్రటరీ, తను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తనకి అసలు ఈ ఉద్యోగం ఇష్టం లేదు, ఎక్కడ యుఎస్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటాడు. కానీ ఇష్టం లేక సెక్రటరీ కింద జాయిన్ అవుతాడు పులేరా అనే ఒక విలేజ్ లో. అక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ అకౌంటెంట్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడుద్ది. మెల్లగా విలేజ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ దాంతోపాటు తన ట్రయల్స్ తను చేస్తూనే ఉంటాడు. ఒకసారి ఎగ్జామ్ రాస్తాడు, ఫెయిల్ అవుతాడు. ఇంకొక ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అండ్ అలాగే ఈ ప్రెసిడెంట్ కి ఆపోజిట్ బంకారస్ అనే ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు. సో ఆ క్యాండిడేట్ కి వీళ్ళకి పడదు. బంకారస్ ని భూషణ్ కుమార్ అని కూడా పిలుస్తారు. తన వైఫ్ పేరు క్రాంతిదేవి. వీళ్ళకి ప్రెసిడెంట్ వాళ్ళకి పడదు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. అండ్ సీజన్ 3 ఎండింగ్ వచ్చేసేటప్పటికి మన ప్రెసిడెంట్ ని ఎవరో బుల్లెట్ తో షూట్ చేస్తారు. హాస్పిటల్లో ఉంటారు. బీభత్సంగా గొడవ జరిగితే వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అండ్ నెక్స్ట్ సీజన్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి అని చెప్పేసి ఎండ్ చేస్తారు. సో ఏం జరిగింది, ఎలక్షన్స్ ఎలా జరిగాయి, కేసు ఏమైంది, అండ్ వాటితో పాటు బుల్లెట్ దింపింది ఎవరు, మన సెక్రటరీ ఎగ్జామ్ ఎలా రాశాడు, ఏంటి, ఇది సీజన్ 4 లో టోటల్ గా రన్ అవుతా ఉంటుంది దీని బేసిస్ మీద. సో నాకేమనిపించింది సీజన్ 4 చూసాకనంటే, బాగుంది గైస్, నచ్చింది నాకు. సీజన్ 1, సీజన్ 2 హిలీరియస్ గా ఉంటే నాకు చాలా విపరీతంగా నచ్చిన సిరీస్ ఆ సీజన్స్, 2 సీజన్స్ అయితే. అండ్ సీజన్ 3 కూడా పర్వాలేదు, బట్ సీజన్ 1, సీజన్ 2 తో పోలిస్తే అంతేం ఉండదు. సీజన్ 4 విషయానికి వచ్చేస్తే సీజన్ 1, సీజన్ 2 లాగానే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. అంత హిలీరియస్ గా ఉంది. హిలీరియస్ అంటే పడి నవ్వడం కాదు, అలా ఒక ఫన్నెటెడ్ గా వెళ్తూ ఉంటుంది సిరీస్ మొత్తం. బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే క్యూరియాసిటీ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్క ప్రాబ్లం వస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారని చెప్పాలి. అండ్ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో క్యాంపెయినింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్యాంపెయినింగ్స్ లో ఎలా ఉంటాయి ఏంటో మీ అందరికీ తెలిసిందే. మంచి హాట్ గా నడుస్తూ ఉంటది విలేజ్ లో. క్యారెక్టర్స్ కూడా మనకి ప్రీవియస్ 1, 2, 3 లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. అండ్ ఇంకా ఇన్ డెప్త్ గా తీసుకెళ్లారని చెప్పాలి క్యారెక్టర్స్ ని. అంతేగాని క్యారెక్టర్స్ ని డీవియేట్ చేసి ఏదో కొత్త బిహేవ్ చేసినట్టు ఏం కాదు. మనకి 1, 2, 3 లో ఎలా బిహేవ్ చేసినాయో 4 లో కూడా అలానే బిహేవ్ చేస్తాయి. ఆ రైటింగ్ అనేది ఇంకా చెప్పాలంటే చాలా బాగా బిల్డ్ చేశారని చెప్పాలి. అండ్ మెయిన్ గా వినోద్ క్యారెక్టర్ మనకి 1, 2, 3 లో చూసుకుంటే డమ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తూ ఉంటది, ఏదో ఆర్డినరీగా నడిచే క్యారెక్టర్ లాగా. బట్ 4 లో మాత్రం తనకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి చూపించారు. తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడని చెప్పాలి. ప్రెసిడెంట్ దీంట్లో కొంచెం ఎమోషనల్ గా ఉంటాడు. మనకు 1, 2, 3 లో ఏంటంటే కొంచెం ఫన్నీగా వెళ్తా ఉంటది, బట్ దీంట్లో కొంచెం ఎమోషనల్ గా ఉంటాడు. అండ్ ఇక సెక్రటరీ యాజ్ యూజువల్ నార్మల్ గా న్యూట్రల్ గా ఉంటాడు, అటు ఇటు కాకుండా పర్వాలేదు. అండ్ రింకుకి తనకి మధ్యలో కొంచెం ఇంకా ఇండెప్త్ గా వెళ్తా ఉంటది స్టోరీ అయితే. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటూనే క్యారెక్టర్ లో డీవియేషన్ రాకుండానే తీసుకెళ్లారని చెప్పాలి. సీజన్ 5 కోసం క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే సీజన్ 4 ఎండింగ్ సీజన్ 5 కి కంటిన్యూషన్ లా ఉంటుంది కాబట్టి అసలు సీజన్ 4 లో జరిగేవన్నీ సీజన్ 5 కి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అనేది చాలా క్యూరియస్ గా ఉండబోతుంది. సో ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ సీజన్ 5 కోసం. ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ హిందీలోనే ఉంది, తెలుగులో అసలు అవైలబుల్ గా లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. సో నేనైతే హైలీ రికమెండెడ్. ఈ సీజన్ అనే కాదు, ఈ సిరీస్ ని ఫుల్ గా రికమెండ్ చేస్తున్నాను చూడమని చెప్పేసి. సో ఇది పంచాయత్ సీజన్ 4 అయితే. మీకేమనిపించింది చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్.